వాక్యమును పాలను అపేక్షించుచు రక్షణ విషయంలో ఎదగాలి అని వ్రాయబడిన మాట చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో కూడా ఎటువంటి వాక్యాన్ని వింటున్నాము? స్వచ్ఛమైన వాక్యాన్ని వింటున్నామా? వాక్యాన్ని సరిగ్గా విభజించే దైవజనుల నుండి దేవుని వాక్యాన్ని వింటున్నావా? లేకపోతే ఏదో ఒక చర్చలేండి. చూడండి, ఇంతకు ముందు వరకు లాక్డౌన్ వచ్చే వరకు చాలా మంది దగ్గర వినపడే ఒక మాట ఏంటంటే, మా ఇంటి ప్రక్కనే ఉందని ఈ చర్చికి వెళ్తున్నామండి అని. Don't go to the church which is closest to your house, but go to the church which is closest to God's heart. ఇంటికి దగ్గరుందని చర్చికి వెళ్ళొద్దు. నువ్వు దేవుని మనసును కలిగిన సంఘానికి వెళ్ళు. స్వచ్ఛమైన వాక్యాన్ని అందిస్తున్న సంఘానికి వెళ్ళు. సువార్త సేవలో పాలిభాగస్తులుగా ఉన్న సంఘానికి వెళ్ళు. ఆత్మల భారం కలిగిన సంఘానికి వెళ్ళు. నీ పట్ల ఒక దైవికమైన ప్రేమను శ్రద్ధను చూపించే సంఘానికి వెళ్ళు. నీ కొరకు ప్రార్థించే సంఘానికి వెళ్ళు. కానీ ఏదో ఇంటి పక్కన ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నానండి, ఇక